చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంది. మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని ఈ కోటి సంతకాల సేకరణ రూపంలో, అలాగే నంబర్ ఆఫ్ యాజిటేషన్స్ ఇప్పటికే ప్రజా ఉద్యమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అలాగే స్టూడెంట్ అండ్ యూత్ వింగ్స్ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు బలంగా చేస్తా ఉన్నారు. పదే పదే ఈ యొక్క వ్యతిరేకతను, ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది తప్పు, మళ్ళా తిరిగి మెడికల్ కాలేజెస్ ని గవర్నమెంట్ లోనే కొనసాగించాలని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు వినిపిస్తూనే ఉంది. ఇదే కాదు, వీళ్ళు చివరిదాకా కూడా మీరు మీ యొక్క ఆలోచన మార్చుకునేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారేమో ఇక ఇంకొక కీలకమైనటువంటి అంశం గురించి నిన్న ప్రస్తావించడం జరిగింది. అది ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం చూసినట్టయితే ఈ ఆరోగ్యశ్రీ అనేది ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2007లో ఈ ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, పేదవాడు ఏదన్నా ఒక జబ్బు వస్తేనో ఏదో వస్తేనో అతని తలరాతకి అతను ఉండిపోవద్దు, అతను అప్పుల పాలు అవ్వకూడదు, అతన్ని బతికించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఒక బ్రెయిన్ చైల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని అనొచ్చు. అలాంటి గొప్ప పథకాన్ని మరి ఈ రోజున ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీని అంతే ఇదిగా నడిపిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఆలోచన ఇక్కడ ఏంటంటే, మనం ఎంత చేసినా కూడా ఇది ప్రజల మనసులో ఈ ఆరోగ్యశ్రీ అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానేత గారే గుర్తొస్తున్నారు. ప్రజల మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక చెరగని ముద్ర అనేది ప్రజలు వేసుకున్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్లినా, ఈ పథకాన్ని కొనసాగించినా కూడా ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. వీళ్ళు ఎన్ని రకాల పేర్లు మార్చినా, వీళ్ళు ఇంకో పేరు పెట్టుకున్నా ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. అలాగే దీన్ని మరింత స్ట్రెంథెన్ చేసి దీన్ని ప్రజలకు చక్కగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలు గుర్తు చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారినే గుర్తు చేసుకుంటారు. మరి ఆరోగ్యశ్రీ మీద కక్షతోనో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో మరి వీళ్ళు ఈ ఆరోగ్యశ్రీని ఏ విధంగా అయినా సరే గానీ ఏదో ఒకటి ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి దీన్ని ఒక ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకువెళ్ళాలి, మళ్ళీ దానికి ఒక హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి దీని మీద ఏదో స్టడీ చేస్తున్నట్టు, దీని మీద ఏదో మళ్ళీ జీవోలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టం చేసింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉగాదికి ఏప్రిల్ 1, 2026 ఉగాదికి ఆరోగ్యశ్రీని చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అసలు ఏంటి ఈ హైబ్రిడ్ మోడల్? ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్ గా ఒక హైబ్రిడ్ పంటలు, ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము. ఇక అవేలా వాటికి ఒక సహజ ఉత్పత్తులు, ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే, ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో ఉండే దానికి ఈ హైబ్రిడ్ మోడల్ కి అంత తేడా అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి, వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి, ట్రీట్మెంట్ చేయాలనే అటువంటి ఆలోచన ఈ వాళ్ళకి ఎందుకు ఉంటది? వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి, వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి, ఫ్రీగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటదండి ఆలోచన? వీళ్ళకు ఉండదు కదా. మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు 25 lakhs వరకు కూడా లిమిట్ పెంచాము. మరి అదే వీళ్ళు కూడా అదే మేము ఆల్రెడీ 25 లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి పెంచి ఇస్తున్నాం. మరి దాన్నే వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని ఆరోగ్యశ్రీలో మేము 25 లక్షల వరకు కూడా ఇస్తున్నాము, బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఈ విధంగా ఇస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఊదరగొట్టడము.
ఇక అందులో కూడా అన్ని ప్రొసీజర్స్ కవర్ చేయరంట, కొన్ని ప్రొసీజర్స్ మాత్రమే కవర్ చేస్తారు. మళ్ళీ అబవ్ పవర్టీ లెవెల్ కి 2.5 లక్షలు మాత్రమే కవర్ చేస్తారంట. ఈ విధంగా కోతలు పెట్టుకొని మళ్ళీ దాంట్లో 100 కండిషన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వైద్యం అందించకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నెట్వర్క్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులెత్తేసాయి. డాక్టర్లందరూ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ధర్నాలకు దిగి వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి మీరు ఏం మాట్లాడతారు? 1 టైం సెటిల్మెంట్ అని మాట్లాడతారు. 1 టైం సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తారో తెలుసా? ఇక మేము మొత్తం వ్రాపప్ చేస్తున్నాము, అంత కట్టేస్తున్నాము, తాళాలు వేస్తున్నాం అన్నప్పుడు ఇక 1 టైం సెటిల్మెంట్ అనే దానికి వచ్చి కూర్చొని ఇక ఫైనల్ గా ఒక సెటిల్మెంట్ చేసుకుని కట్టేసుకుంటారు. 1 టైం సెటిల్మెంట్ మీరు మాట్లాడుతూ ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో మీరు చెల్లించాల్సినటువంటి సుమారు 3,000 కోట్లు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు మీరు చెల్లించాలి. ఇవి ఎక్కడ చెల్లించాల్సి వస్తుంది ఏంటని చెప్పేసి ఇక వాళ్ళు బట్ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్స్ రాసి సమ్మెకు దిగితే వాళ్ళతో 1 టైం సెటిల్మెంట్ కి మీరు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి? స్పష్టంగా ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తున్నారు. మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇక మనం చూసినట్టయితే ఈ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో ఈ ఆరోగ్యశ్రీ విషయానికే వస్తే ఉన్నటువంటి 1000 కన్నా పైన ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని 3,257 ప్రొసీజర్స్ కి పెంచారు. పెంచి ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ని కూడా చక్కగా ఎంకరేజ్ చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా వారితో ఇమీడియట్ గా ఏదైనా ఉంటే కూడా మాట్లాడి చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్స్ అనేవి ఉండేవి. మాకు వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పుకునే వాళ్ళు. నంబర్ ఆఫ్ రివ్యూస్ చేసి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ సమస్యలు మేము తీర్చేవాళ్ళం. అలాంటి ఒక ఈకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సహిస్తూ ఆ టైం టు టైం బిల్స్ కూడా వాళ్ళకి క్లియర్ చేస్తూ మరి నడిపించినటువంటి పరిస్థితి.